ప్రేమ పెళ్లి పేరుతో ప్రియురాలిని బేరం పెట్టి ఆమె తల్లిదండ్రుల వద్ద నుంచి 12 లక్షలు డిమాండ్ చేసిన ప్రియుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివేడి మండలం గొల్లపల్లిలో జరిగింది. ఏలూరులో ఉన్న కాలేజీలో చదువుతున్న యువతిని 4 యువకులు బయటకు తీసుకెళ్లి బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన మధు అనే యువకుడితో వీర్లవల్లి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం జరిపించారు. నాలుగు రోజులుగా తమ కుమార్తె యోగక్షేమాలు తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రేమ పెళ్లి తర్వాత ప్రియురాలి తల్లిదండ్రులతో యువకుడి తరపు కొందరు వ్యక్తులు మధ్యవర్తిత్వం నిర్వహించారు. 12 లక్షలు ఇస్తే యువతిని తిరిగి ఇంటికి పంపిస్తారని ఆమె తండ్రికి ఫోన్లో రాయబారం పంపారు. ఇంతో కుమార్తె కోసం 6 లక్షల రూపాయలు ఇచ్చేందుకు తండ్రి సిద్ధపడ్డాడు. వారి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్ట్ చెప్పారంట 12 లక్షలు అయితే ఎదురేద్దాం అని అంటే 2 తగ్గించి 10 మీద ఫైనల్ గా ఉన్నాడు, 10 మీద ఫిక్స్ లో ఉన్నాడు. నేనేమంటానంటే 2 లక్షలు తగ్గించి ఇచ్చేయండి అని మనకి అంత వల్ల కాదని మనం చెప్తున్నాం. 6 లక్షలు అయితే ఫైనల్ అబ్బాయి అని చెప్పాం. కేసులన్నీ తీసేయాలని మర్చిపోయా, ఆ మాట కూడా చెప్పాడు. ఎక్కడ నూజివేడిలో ఎక్కడ ఉన్న కేసులైనా అడి మీద తీపిచ్చేయాలంట. అది వీటన్నిటికి ఓకే అయితే పిల్లల్ని తీసుకొచ్చి మీకు అప్ చెప్తాం, డబ్బులు తీసుకుని పోతాం, సాయంత్రమే చేసేస్తాం అంటున్నారు వాళ్ళు. ఇవాళ రేపు 10 లోపు అంట. ఏమన్నా ఎప్పుడు అన్నాడు? రేపు 10 లోపు అంట. ఇవాళ 6 చెప్తే రేపు 10 క్లోజ్ చేస్తాం ఈ విషయాన్ని అంటున్నాడు. మరి అదే విషయం. మీరు కొద్దిగా నాకు ఫోన్ అందుబాటులో అంటే వాళ్ళు ఫోన్ చేయగానే నేను ఫోన్ చేస్తా, మీరు లైన్ లో ఉండి ఉన్నారనుకో, అది మామూలుగా మనం మాట్లాడేది వాళ్ళతో మాట్లాడేది వినాలి కదన్నా. మాకు 10 లక్షలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాండి. మా సంపేతను భయం వేస్తుందండి. ఆడ గంజాయి బెచ్చేయండి అండి. వాయిస్ రికార్డ్ కూడా ఉందండి మా దగ్గర. డబ్బులు తగ్గర సిద్ధపడిపోయండి. మా అమ్మాయిని మాకు అప్పచెప్పాలండి. మాత్రం చిన్నప్పటి నుంచి మాకు తెలుసండి, మా దగ్గర పెరిగింది. పిల్ల మాత్రం చాలా అసలు బయటికి వెళ్ళడం తెలియదు. కాలేజీకి వెళ్ళడం రావటం, పిల్లని కాలేజీకి తీసుకెళ్తాను కూడా మేనమామ తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చేవాళ్ళు. పిల్లని ఒంటరిగా కూడా ఇప్పుడు వదలలేదండి. మళ్ళీ బస్సు నుంచి బస్సు దిగడం కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చేవాళ్ళు. పిల్లల్లో ఏ విధంగా ఇది లేదండి. పిల్లని ర్యాగింగ్ చేసేసేసి, పిల్లని కిడ్నాప్ చేసేసి, పిల్లని ఏదో ఒక రకంగా పాడు చేసి ఆ పిల్ల జీవితం నాశనం చేయాలని ఇలా చేశారండి. పిల్లకి పుట్టిన బుద్ధి కాదండి ఇది. ఆ పిల్లని కేవలం వాళ్ళు కిడ్నాప్ చేసి పిల్లని ఈ విధంగా చేసి బేరాలు ఆడుతా మాకు అంత ఇస్తావా, ఎంత ఇస్తావా, ఎన్ని లక్షలు ఇస్తావా, అన్ని లక్షలు ఇస్తావని బెదిరిస్తున్నారండి. పిల్లకు కూడా సుఖం లేదండి. తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడే కానీ మేము వెళ్ళినా కానీ పిల్ల మా స్వాధీనంలో లేదు. పిల్లకి ఏదో పెట్టేసేసారు. పిల్ల మాత్రం చాలా మమ్మల్ని చూసి కూడా మా దగ్గరికి రాని పరిస్థితిలో ఉందండి. ఒక రోజున ఏలూరులో మా అక్కయ్య మొత్తం వాళ్ళ తమ్ముడు కోసం స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లని 3 కుర్రోళ్ళు కలిసి ఒక కుర్రోడు సేపటి లాక్కెళ్తాం, 2 కుర్రోళ్ళు ఉరుకుతాం. అది లెక్క పిల్ల కూడా దర్శిపోయి అలా కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోగా ఈ లోపల పోలీస్ పాత మినిస్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నీకు సీఏ గారికి ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళని నా కాంటాక్ట్లోకి వచ్చాడు. వస్తే లోపల నుంచి కెమెరాలు ఓపెన్ చేసాం. వస్తే ఈ పిల్ల కారు పట్టుకొస్తే ఈ పిల్ల ఏలూరు విజయవాడ అంబేద్కర్ బొమ్మ దగ్గర దిగిందని చెప్పి ఏలూరు సీఏ గారు చెప్తే రేపు పొద్దున్న మేము పిలిపిస్తున్నాము, మీరు ఎక్కడ పట్టుకొస్తామన్నాడండి. పట్టుకొస్తా అంటే లోపల పొద్దున్నే మాకు 9 ఏర్వెల్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మా అక్కాయని మేము 4 చెల్లేవండి. వెళ్తే అప్పటికే పెళ్లి చేసుకుని దాంట్లో వేసుకున్నాం. సర్లే కానీ అని చెప్పి వచ్చేసేవాడి. వస్తే ఈ లోపల 2 రోజులు ఉండగా 12 లక్షలు ఇమ్మన్నాడండి. తర్వాత